ఈరోజు మేడిపల్లి కట్లాపూర్ గోవిందరావు మండలానికి సంబంధించి భీమారం మండలానికి సంబంధించి కట్లాపూర్ మేడిపల్లి భీమారం మండలానికి సంబంధించి కొన్ని అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించుకోవడానికి రావడం జరిగింది. కాచారంలో 18 లక్షల రూపాయలతోని సీసీ రోడ్డు ప్రారంభించడం, దాంతోపాటు 10 లక్షల రూపాయలతోని అదే గ్రామంలో వేరే రోడ్డు శంకుస్థాపన, మొత్తం 28 lakhs తోని సీసీ రోడ్డు నిర్మాణం. కాచారంలో దమ్మన్నపేటలో 8,50,50,000తోని సీసీ రోడ్డు నిర్మాణం, దేశాపేటలో 9 లక్షలతోని బస్టాండ్ నిర్మాణం, 36 లక్షలతోని సీసీ రోడ్డు నిర్మాణం, మన్నగూడెంలో 10 లక్షలతోని సీసీ రోడ్డు, కత్లాపూర్ మండలం గంభీర్పూర్లో 4,50,000తోని 4 లక్షల ప్లస్ పోసాన్పేటలో 5 లక్షలు, ధూంపేటలో 10 లక్షలతోని మొత్తాన్ని కూడా సీసీ రోడ్డు నిర్మాణం. 4,50,000 గంభీర్పూర్లో, పోసాన్పేటలో 5 లక్షలు, ధూంపేటలో 10 లక్షల రూపాయలతోని సీసీ రోడ్డు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది. అంటే జిల్లా నేను పార్లమెంట్ సభ్యుడు గెలిచిన తర్వాత ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పుడు దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను అభివృద్ది కార్యక్రమం కోసం తీసుకురావడం జరిగింది. సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ మండలమైనా అభివృద్ది చేయాలంటే రవాణా సౌకర్యం ముఖ్యం, రోడ్లు ముఖ్యం. అందుకే దాదాపు 10,000 కోట్ల రూపాయలను 20,000 కోట్ల రూపాయల నిధుల నుంచి 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసం తీసుకొచ్చిన. దానిలో సీఆర్ఎఫ్ కానీ, జాతీయ రహదారి కానీ, సడక్ యోజన కానీ, ఎన్ఆర్జీఎస్ కానీ, ఇట్లా అనేక రకాల నిధులు తీసుకొస్తాం మేము. ఇప్పుడు ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో మొన్ననే ప్రారంభించాం. సిరికొండ నుంచి వేములవాడకి 23 కోట్ల సీఆర్ఎఫ్ నిధులతోని మొన్న రోడ్డు ప్రారంభోత్సవం చేసినాం. గతంలో మేడిపల్లి గోవిందారం 20 కోట్లతో రోడ్డు నిర్మాణం చేసినాం. కాచారం టు మల్యాల్ 20 కోట్లతో సీఆర్ఎఫ్, ఇవన్నీ కూడా సీఆర్ఎఫ్ నిధులతోని ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. సడక్ యోజన, జాతీయ ఉపాధి హామీకి సంబంధించి కానీ అనేక నిధులను కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి అత్యధిక నిధులు ఇస్తున్నది. ఇవాళ కరీంనగర్ పార్లమెంటుకు కేంద్రాన్ని ఒప్పించి ప్రత్యేక నిధులు తీసుకొస్తున్నాం. చూడండి, కరీంనగర్ వరంగల్ 2,100 కోట్లతోని 140 కోట్లతోని జాతీయ రహదారి నిర్మాణం దాదాపు 80% పూర్తయింది. ఈ దసరా వరకు ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం. 578 కోట్లతోని ఎల్కతుర్తి సిద్దిపేట్ రోడ్డు నిర్మాణం కూడా దాదాపు పూర్తవుతుంది. అది కూడా ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి కరీంనగర్ జగిత్యాల్ ఈ రహదారికి 2,300 కోట్లతోని వాళ్ళ అతి త్వరలో టెండర్ ప్రాసెస్ పూర్తయింది. కేబినెట్ ఆమోదం పొందింది, టెండర్ ప్రాసెస్ లో ఉంది. త్వరలోనే ఈ రోడ్డు పనులు కూడా మేము ప్రారంభించడం చేస్తాం. వేములవాడకు సంబంధించి వేములవాడ టౌన్ సంబంధించి కూడా 13 కోట్ల రూపాయలు అమృత్కి ఇచ్చినాం. మనం నాంపల్లి చెరువు పురుదర కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. 15th ఫైనాన్స్, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్, దాంతోపాటు స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు, ఆవాస్ యోజన కానీ ఇట్లా అనేక రకాల కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా మాత్రమే ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది పనులు జరుగుతుంది తప్ప వేరే ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నయా పైసా ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళు చూసి వాళ్ళ పేపర్లు చూసిన హెడ్లైన్స్ వచ్చినాయి. ఆర్థిక శాఖ మంత్రి గారే గత ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసింది, మేము 2 లక్షల కోట్లు, అటు ఒక 10 లక్షలు, అటు 2 లక్షల కోట్లు అప్పు చేస్తామని చెప్పుకుంటున్నారు. అంటే ఈ రెండు పార్టీలు, ఈ రెండు ప్రభుత్వాలు చేసింది ఏంది? అప్పులు, దోపిడీ, అక్రమాలు, అవినీతి తప్ప ఈ రెండు పార్టీలు చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలకు చిప్ప చేతికిచ్చారు రెండు పార్టీలు కూడా. ఇప్పుడు ఆ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పు చేసిందని అప్పులు తీరుస్తామని చెప్పు, మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్తేనే మీకు ఓటేసే. మీరేం చేశారు? మళ్ళా 1,70,000 కోట్ల అప్పు మీరు చేస్తారు. ఇది నేను చెప్పాను, సాక్షాత్తు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిపోయాడు. ఎవరు తీర్చాలి అప్పుడు? కేంద్రంలో వీళ్ళ ప్రభుత్వమా లేదు, ఇక భవిష్యత్తులో రాదు. ఇప్పుడు కేంద్రం నిధులు ఇస్తే చేస్తున్నారు, వీళ్ళు దారి మళ్లిస్తున్నారు.
ఇవాళ 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలను గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తే కరెంటు బిల్లు కడుతున్నారు, వాటితోని లేబర్ జీతాలు ఇస్తున్నారు. గింత దుర్మార్గమా ఇవాళ పరిస్థితి? గ్రామాల అభివృద్ధికి మేము పైసలు ఇస్తుంటే వాటితో కరెంటు బిల్లులు, సిబ్బందికి జీతాలు, దీనికోసం కాదు కదా. కాబట్టి అందుకే తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తున్నాం, భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటికి రావాలంటే, ఎందుకంటే ఈ రెండు పార్టీలకు అవకాశం ఇస్తే 10 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. ఇంకా ఈ పార్టీలకు అవకాశం ఇస్తే ఈ 10 లక్షలు 20 లక్షలు అవుతుంది. లాస్ట్ కు ఇలా తెలంగాణ సమాజం నుంచి ఒక్కొక్క ఇంటి నుంచి ఇంత అమౌంట్ మాకు ఇవ్వండి అప్పులు తీర్చడానికని అడుక్కునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు అనుకుంటారు, చివరకు మనం అనుకునే పరిస్థితి వచ్చింది. ఆ శ్రీలంకలో గిట్నే అయింది. అప్పుడు వాళ్ళతో మొత్తం ఆగమైంది. పాకిస్తాన్ లో తిండి గతి లేకుండా అయిపోయిన పరిస్థితి. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కూడా గదే పరిస్థితి అయ్యే ప్రమాదం ఉంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆ 10 లక్షల కోట్ల అప్పులున్నాయని చెప్పంటే తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది ఎవరు? ఈ రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. మళ్ళీ చెప్తాను, రెండు పార్టీలకు అవకాశం ఇచ్చారు. అప్పులు, అవినీతి, అక్రమాలు తప్ప ఏమైనా చేసిండ్రా? కేంద్ర నిధులతో దారి మళ్లిస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఈ అప్పులు తీరుతాయి, తెలంగాణకు ఇంకా ఎక్కువ నిధులు వస్తాయి. వచ్చిన నిధులను దారి మళ్లించకుండా ఏ పథకానికి ఏ నిధులు వచ్చినాయి, ఏ అభివృద్ధి సంక్షేమ పథకానికి ఏ నిధులు వచ్చినాయో దానికి సరియైన విధంగా వాడుకునేటువంటి అవకాశం ఉంది. ఇచ్చేదేమో కేంద్ర ప్రభుత్వమే, ఇక్కడ అధికారంలో వేరే పార్టీ ప్రభుత్వం ఉంటే ఆ నిధులు ఎడిపోతున్నాయో ఏమవుతుందో ఇప్పుడు లాభత్త లేకుండా అయిపోయింది. మళ్ళీ మీరికేమంటారు? వీళ్ళు అప్పులు లేకుండా కేంద్రాన్ని తిడతా ఉంటారు. ఇలా వివిజీ రామ్జీ పథకం దానిలో ఏం ఇబ్బంది వచ్చిందల్లా? గతంలో జాతీయ ఉపాధి హామీ ఉండేది, దాని పేరు మార్చారు. దాని తప్పే ఉండదల్లా? ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నది? ఈ పథకాన్ని తీసుకుంటారట, ఈ పథకం కావాల్సిందని అమలు చేస్తారట, కానీ కోర్టు పోతారట. ఇప్పుడు గతిలో జాతీయ ఉపాధి హామీ ఉన్నప్పుడు 100 రోజుల పని ఉండే, ఇప్పుడు 120 రోజులు చేస్తాం దాన్ని. ఒక వ్యక్తి పని కావాలని చెప్పి దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల లోపల పని ఇస్తారా ఇయ్యారా క్లారిఫై చేయాలి. వాళ్ళకు ఇవ్వకుండా జీతం ఇవ్వాల్సిందే. గతంలో ప్రణాళిక లేదు, ఆస్తుల సృష్టి అనేది లేదు, గ్రామాలల్లో పని లేదు, జీతాలు సరిగా వచ్చేటి కావు, మొత్తం డైవర్ట్ అయ్యేటి. బినామీ పేర్లతోని స్థానికంగా ఉన్న నాయకులు, అధికారులు కలిసి అడ్డగోలుగా దోచుకుంటారు. ప్లస్ గతంలో రైతులకు ఇబ్బంది వచ్చేది, ఎందుకంటే పంట వేసుకునే టైంలో కానీ కోతల టైంలో కానీ లేబర్ దొరకటం కాదు. ఈసారి ఏం చేసిందంటే రైతులకు కూడా కూలీ ఇబ్బంది లేకుండా ఉండడానికి 70 రోజుల విరామం ఇచ్చారు. అంటే పంట వేసుకునే టైంలో కానీ కోతల టైంలో కూడా రైతులకు కూడా లేబర్ దొరకాలన్న ఉద్దేశంతో అవకాశం. ఇవన్నీ తప్ప, ఇవన్నీ దీనిలో మీకు ఉన్నటువంటి నష్టం ఏంది, మీకున్న ఇబ్బంది ఏందో చెప్తలేరు. ఎందుకంటే ఈ పథకాన్ని అమలు చేస్తే నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది. పేదోళ్ళందరూ మోడీ గారిని దేవుళ్ళ లెక్క కొలుస్తున్నారు. ఇప్పుడు ఇంకా పేరు వస్తుందని చెప్పి ఏదో విధంగా ఒక బండ రాయాలని చెప్పి మేము కోర్టు పోతాం, మేము దీనికి పోతాం, దాన్ని పోతాం అంటే ఆ పథకాన్ని అమలు చేసుకుంటారు కానీ కోర్టు పోతారట. లోపం ఏం లేదు కదా, లోపం ఏముందో చెప్పాలి కదా. ఏ రాష్ట్రంలో లేని ఆ ఇబ్బంది తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు వస్తుంది? అన్ని రాష్ట్రాలు ఒప్పుకున్నాయి, మరి తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఇబ్బంది ఏంది? కేంద్ర ప్రభుత్వం పథకాలు ఇస్తుందని చెప్పి మీరు అంటున్నారు, ఇక్కడనేమో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి వీళ్ళు నువ్వే చెప్పరాదు. రాష్ట్ర ప్రభుత్వం ఫైనాన్స్ కింద మీరు ఇస్తుందని అంటున్నారు. ప్రజలకు ఏ విధంగా తెలియాలి? మీరు చెప్పాలి. మీరు చెప్తలేరు, మీ ఐటీ మర్చిపోతలేదు, అన్ని వాళ్ళకి పడుతుంది కదా. ఇవాళ పొద్దున్న లేచిన కంచెల్లి ఉదయం లేచిన తర్వాత బయటికి పోవాలంటే టాయిలెట్స్ ఇచ్చింది ఎవరు? స్వచ్ఛత ఇచ్చింది కింద నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇంటికి వస్తాం, ఛాయ్ వేసుకోవాలి, భోజనం చేయాలి, వంట చేసుకోవాలి. స్టవ్ ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. దాన్ని వంట చేసుకోవాలి. బియ్యం ఇచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ. రోడ్లు ఇచ్చింది ఎవరు? రైల్వేస్, ఎయిర్వేస్, హైవేస్, సడక్ యోజన పైసలు గాని, లైట్లు ఇచ్చింది, శ్మశాన వాటికలు కట్టించింది, కమ్యూనిటీ హాల్ కట్టించింది, బస్ షెల్టర్ కట్టించింది, గ్రామ పంచాయతీ బిల్లు పైసలు ఇచ్చింది. ఇవన్నీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చినా కూడా ఇవాళ సర్పంచులందరూ రాష్ట్రాన్ని నమ్మి, గతంలో రాష్ట్ర ప్రభుత్వం నమ్మి చేసినటువంటి సర్పంచ్ అందరూ అప్పులపాలైపోయారు.
వాళ్ళు అప్లపాలైన వాళ్ళు అప్పులు చేయడానికి అప్పులు కట్టడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇదే మేము అప్లపాలైనమంటున్నారు. సార్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్ఐఆర్ అన్నలో ఓటరు జాబితాలో ఓట్లు గల్లంత అయిపోయిన విపక్షాలు. ఇప్పుడు నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, మంచి క్వశ్చన్, నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, తెలంగాణలో హిందూ సమాజానికి అప్పీల్ చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఎస్ఐఆర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఒక మంచి ఉద్దేశం కోసం వచ్చిన ఎస్ఐఆర్ ను ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నది. ఇవాళ కేవలం ఈ హిందువుల ఓట్లను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. హిందువులు జాగృతం కాకుంటే, హిందూ సమాజం జాగృతం కాకుండే, హిందూ యువకులు జాగృతం కాకుంటే తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ మైనార్టీ అయ్యే పరిస్థితి ప్రమాదం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో కింది స్థాయి అధికారులు పనిచేయడానికి, కింది స్థాయి సిబ్బంది పనిచేయడానికి సిద్దంగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, ఉన్నత అధికారులు సహకరిస్తలేరు. రాజకీయ నాయకుల మీద ఆ బాధ్యత వదిలిపెట్టి వీళ్ళు చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ఐఆర్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇది హిందువులకు చాలా ప్రమాదకరంగా మారింది. ఎంఐఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ఇవాళ డ్రామాలాడి వాళ్ళ ఓట్లు పెంచుకొని హిందువుల ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని నగరాల్లో పూర్తిగా ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి రోహింగ్యాల ఓట్లను తొలగిస్తే కూడా ఎంఐఎం పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ వత్తాసొలుతున్నది. వాళ్ళ ఓట్ల ద్వారానే తిరిగి గెలవాలని ప్రయత్నం చేస్తున్నది. ఇన్ని రోజులు గెలిస్తే మళ్ళీ గెలవాలని ప్రయత్నం చేస్తున్నది. ఇతర నగరాల్లో కూడా హిందువులను తొలగించే ప్రయత్నం చేస్తున్న ప్లాన్ ప్రకారం. కాబట్టి అందరు జాగృతం కావాల్సిందే అని అప్పీల్ చేస్తాం. ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి 20 ఏళ్ల రాజకీయ అనుబంధం పెంచింది. ఎవరైనా అని సమాజం కింది స్థాయి నుంచి, గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి నీతిగా, నిజాయితీగా, నిబద్దతను, కమిట్మెంట్ తో వచ్చిన నాయకులను సమాజం ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. రేవంత్ రెడ్డి గారు మరి చరిత్ర చెప్పారు. ఫస్ట్ నుంచి ఒక ఫైటర్ గా వచ్చిండు, ఇబ్బంది లేదు. కేసీఆర్ గారు కూడా ఉద్యమకారుడు, మేము వ్యతిరేకించాం. కానీ వ్యక్తిగతంగా, రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా ఓరుకొని గౌరవించుకోవడం, సంస్కరించుకోవడమే దాని సంస్కారం అంటారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కనుక 6 గ్యారెంటీలు అమలు చేయాలని మాత్రం కోరుతున్నా. ధన్యవాదాలు.